హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఎస్టర్డే వీడియోలో మనం లైనెక్స్ బేసిక్ కమాండ్స్ పార్ట్ 1 చూస్తాం. ఈ వీడియోలో ఏంటంటే మనం లైనెక్స్ బేసిక్ కమాండ్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బేసిక్ కమాండ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ కాల్ కమాండ్, డేట్ కమాండ్ అండ్ హిస్టరీ కమాండ్, క్లియర్ కమాండ్. వీటి గురించి మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మనకు లైనెక్స్ కమాండ్స్ రన్ చేయాలనుకుంటే మనకు ఒక సర్వర్ అనేది కావాలి. ఆల్రెడీ నేను సర్వర్ అనేది క్రియేట్ చేసిన అమెజాన్ అకౌంట్కి వెళ్తే ఇక్కడ సర్వర్ అనేది క్రియేట్ చేసిన. ఇక్కడ పబ్లిక్ ఐపిని కాపీ చేసుకొని నేను మొబైల్ స్టామ్ ఓపెన్ చేస్తాను. నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే మనం మొబైల్ స్టామ్కి కనెక్ట్ అవ్వాలి. మొబైల్ స్టామ్ ఓపెన్ చేసినాక ఇక్కడ సెషన్స్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ షెల్ స్క్రిప్ట్ ఎస్ఎస్ అంటే షెల్ సెక్యూర్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఎస్ఎస్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ పబ్లిక్ ఐపీని పేస్ట్ చేసినాం. అదే రియల్ టైంలో అయితే ఇక్కడ మనం ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాం. ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏముంది, EC2 ఐఫోన్ యూజర్. పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్. నెక్స్ట్ అడ్వాన్స్ ఎస్ఎస్ఎస్ క్లిక్ చేసుకొని నేను యూజ్ ప్రైవేట్ క్లిక్ చేసుకుంటాను. నెక్స్ట్ నువ్వు ఒక పెంపైల్ అనేది క్రియేట్ చేసుకుంటావు కదా, ఆ పెంపైల్ని ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. పెంపైల్ కానీ పీపీకే ఫైల్ కానీ మనకు మొబైల్ స్టామ్ అనేది సపోర్ట్ చేస్తుంది. లైనెక్స్ కీ వన్ ఉంది కదా, ఈ పెంపైల్ నేను ఓపెన్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్దాం. బుక్ మార్క్ సెట్టింగ్లో నేను ఒక సెషన్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. సెషన్ నేమ్ వచ్చేసి లైనెక్స్ ఐఫోన్ సర్వర్. లైనెక్స్ సర్వర్ ఐఫోన్ సర్వర్ అనే ఒక సెషన్ నేమ్ ఇచ్చుకున్నాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత నాకు ఇట్లా మొబైల్ స్టామ్కి ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని మనం మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయినాం. నెక్స్ట్ ఇక్కడ EC2 ఐఫోన్ యూజర్ నుంచి రూట్ యూజర్కి స్విచ్ అవుతున్నాను. చూడు, ఐఫోన్ అయినా కమాండ్ యూజ్ చేసుకొని మనం రూట్ యూజర్ స్విచ్ అవ్వచ్చు. అండ్ సుడో ఐఫోన్ అనే కమాండ్ యూజ్ చేసుకున్నాను మనం రూట్ యూజర్కి స్విచ్ అవ్వచ్చు. అంటే స్విచ్ యూజర్. ఓకే, నేను సుడో ఐఫోన్ ఇచ్చుకొని రూట్ యూజర్ కనెక్ట్ అవుతుంది. సుడో ఐఫోన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాల్ కమాండ్ ఏంటంటే క్యాలెండర్ను ఏమన్నా మనం చూడాలనుకుంటే మనం క్యాల్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ క్యాలెండర్ వచ్చింది జనవరి 2024 కరెక్ట్ క్యాలెండర్ వచ్చింది. ఓకే, అదే నాకు 3 మంత్స్ క్యాలెండర్ కావాలనుకుంటున్నాను నేను. కాల్ ఐఫోన్ 3 కాల్ ఐఫోన్ 3 ఇచ్చుకొని నేను 3 మంత్స్ క్యాలెండర్ ఇస్తున్నాను. డిసెంబర్ అండ్ కరెక్ట్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్. ఇక్కడ పోయిన మంత్ ఉంది, కరెక్ట్ మంత్ ఏముంది, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి కదా, ఆ ఫిబ్రవరి కూడా ఇక్కడ వచ్చింది. మనం క్యాల్ కమాండ్ ఎందుకు చూసుకుంటే ఏదైనా క్యాలెండర్ గురించి చూసుకోవాలనుకుంటే మనం 3 మంత్స్ కానీ 1 మంత్ కానీ క్యాలెండర్ చూసుకోవాలనుకుంటే మనం కాల్ కమాండ్ చేసుకుంటాం. ఇది రియల్ టైంలో వెరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమాండ్ డేట్ కమాండ్. ఈ డేట్ కమాండ్ ఏంటంటే ఏదైనా మనం డేట్ చూసుకోవాలనుకున్నప్పుడు డేట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. డేట్ కమాండ్ వచ్చేసి ట్యూస్డే జనవరి 19 ఇట్లా నీకు టైమింగ్ తర్వాత యూటీసీ ఫార్మాట్లో వచ్చింది. యూటీసీ ఫార్మాట్ అంటే నీ యొక్క సర్వర్ ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్లో మనకి ఇక్కడ డేట్ అనేది వస్తుంది. యూటీసీ ఫార్మాట్లో ఉంది మన సర్వర్ కాబట్టి యూటీసీ ఫార్మాట్లో మనకి డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకే, నెక్స్ట్ హిస్టరీ కమాండ్. ఈ హిస్టరీ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరీ లాంగ్ టైంలో సమ్ కమాండ్స్ రన్ చేసిన, ఆ కమాండ్స్ నేను ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేను హిస్టరీ కమాండ్ యూజ్ చేసుకుంటే నేను ఏమేమి రన్ చేసిన కమాండ్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ హిస్టరీ కమాండ్ యూజ్ చేసుకో. హిస్టరీ కమాండ్ యూజ్ చేసుకుంటే టోటల్ నువ్వు ఏమేమి కమాండ్స్ రన్ చేసినావు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. క్లియర్? అలా కాదు నాకు ఒక కమాండ్ గురించి నేను సెర్చ్ చేయాలనుకున్నా, హిస్టరీ పైప్ లైన్ ఇచ్చుకొని ఇక్కడ పైప్ లైన్ సింబల్ ఇచ్చుకుంటే పైప్ లైన్ గ్రేప్ అనే కమాండ్ ఇచ్చుకొని ఇక్కడ సిడి నేను కమాండ్ రన్ చేసిన, అది ఎన్నిసార్లు రన్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాను. ఇట్లా మనం ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా కమాండ్ గురించి కూడా స్పెసిఫిక్ ఒక కమాండ్ గురించి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే వెరీ లాంగ్ టైంలో ఏమేమి కమాండ్స్ రన్ చేసినాం అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హిస్టరీ కమాండ్ని మనం హిస్టరీ ఐఫోన్ హిస్టరీ ఇస్తే మొత్తం టోటల్ హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, మనం హిస్టరీ కమాండ్ ఇద్దాం. హిస్టరీ ఇక్కడ హిస్టరీ ఇస్తే మొత్తం డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం హిస్టరీ అనేది డిలీట్ అయిపోయింది. అదే రియల్ టైంలో మనం ఒక వెరీ లాంగ్ టైంలో సమ్ కమాండ్స్ రన్ చేసినాం, ఆ కమాండ్స్ స్టోర్ చేసుకోవాలి. అలాంటప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం కోసం హిస్టరీ కమాండ్ యూజ్ చేసుకున్నావు. అదే రియల్ టైంలో అయితే మనం
హిస్టరీ కమాండ్ ఐపన్సి అనే కమాండ్ మనం యూజ్ చేయం, ఎందుకంటే అక్కడ మనకి మొత్తం హిస్టరీ డిలీట్ అవుతుంది కాబట్టి రియల్ టైంలో మనం హిస్టరీ ఐపన్సి అనే కమాండ్ని యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కమాండ్. ఈ క్లియర్ కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, ఇప్పుడు ఎండింగ్లో ఉన్నా నేను టాప్లోకి రావాలి నా కర్సర్ అన్నప్పుడు క్లియర్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. టాప్లోకి వచ్చిందా? ఓకే, టాప్లోకి వచ్చింది. అంత ముందు ఉన్నవి రావంటే అలాగా స్క్రోల్ ఆన్ చేస్తే నీకు అంతకు ముందు ఉన్న హిస్టరీ కూడా నీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది హిస్టరీ కమాండ్. మనం ఏమేమి డిస్కస్ చేసిన లైనేజ్ బేసిక్ కమాండ్ పార్ట్ 2 వచ్చేసి కాల్ కమాండ్ డిస్కస్ చేసినాం, క్యాలెండర్ గురించి చెక్ చేసుకుందాం, అలాగే డేట్ కమాండ్ డేట్ గురించి డిస్ప్లే అయింది, హిస్టరీ కమాండ్ అండ్ క్లియర్ కమాండ్. ఈ హిస్టరీ కమాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్కి వెళ్తాం. విండోస్లో నీకు హిస్టరీ చూడాలంటే రీసెట్లో క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ నీకు హిస్టరీ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే లైనెక్స్లో మనం చూసుకోవాలనుకుంటే హిస్టరీ ఐపన్సి అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం చూసుకుంటాం. ఇలా మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సబ్ యూనివర్సిటీ నుంచి రోడ్ నెంబర్ 1 KPHకి వచ్చి గంటా సబ్ యూనివర్సిటీ మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.